బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమలో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో పాటు ఛత్తీస్గఢ్ పరిసరాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో తెలంగాణలో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ నడి తెలుసుకుందాం. జార్జ్, చెప్పండి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా వీటి ప్రభావం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. అయితే అటు తీర ప్రాంత ప్రజలు, ఇటు మత్స్యకారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్తున్నారు. మరొక వైపు ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి ఉపరితల ఆవర్తనం అనేది ఒకటి కొనసాగుతుందని చెప్తున్నారు. అది ఈ నెల 16కి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో అది కూడా వాటి ప్రభావం కూడా వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ వర్షాల ప్రభావంతో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. కలెక్టరేట్ లో ఒక కమాండ్ కంట్రోల్ ద్వారా ఒక టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ వర్షాల ప్రభావంతో అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. మరొక చూసుకున్నట్లయితే 16వ తేదీని కూడా ఒక అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో భారీగా వర్షపాతాలు అనేవి నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే వాగులు వంకలు అనేవి కూడా పొంగిపొరులుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చూసుకున్నట్లయితే విస్తారంగా వర్షాలు కురవడం జరుగుతుంది. భారీగా వర్షపాతాలు అనేవి కూడా నమోదవుతున్నాయి. అక్కడ కూడా ఏదైతే రహదారులకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బంది కలుగుతూ ఉంది. అయితే ఈ అల్పపీడన ప్రభావం వల్ల విశాఖపట్నం జిల్లాలో రాంబెల్లి, పెదగంటాడ, అచ్యుతాపురం, విశాఖపట్నం, భీమునిపట్నంలో దీని అల్పపీడన ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. అలాగే విజయనగరం జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ, అలాగే విశాఖ జిల్లాలో రణస్థలం, ఈతచెర్ల, శ్రీకాకుళం, గార, పలాకి, సంతబొమ్మాలి, సోంపేట, ఇచ్చాపురం వీటి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. మరొక వైపు అలల ఉధృతి కూడా ఎక్కువగా ఉండడంతో 4 మీటర్ల మేర అలలు కూడా ఎగసిపడే అవకాశం ఉందని చెప్తున్నారు. గాలుల వేగం కూడా 40 నుంచి 60 కిలోమీటర్ల దూరం మధ్య ఉంటుందని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల దీనికి తోడు ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లోనూ ఒక ఉపరితల ఆవర్తనం అనేది కూడా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఈ రెండింటి ప్రభావం వల్ల ఎక్కువగా వర్షపాతాలు నమోదవడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఎక్కువగా వర్షపాతాలు అనేవి నమోదయ్యే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావం ఈ ప్రాంతాల వరకు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులకు కేంద్రం సూచించడం జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండడంతో తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించడం జరుగుతుంది. ఈ నెల 15 నుంచి 17 వరకు ఈ అల్పపీడన ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది. అలాగే తీర ప్రాంతాలలో కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరుగుతుంది. తీర ప్రాంత ప్రజలు, అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు, ఎక్కువగా లోతట్టు ప్రాంత ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు వర్షపాతం ఎక్కువగా పడినట్లయితే లోతట్టు ప్రాంత ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అటు విపత్తు నిర్వహణ సంస్థను కూడా రంగంలోకి దించడం జరిగింది. విశాఖ కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ ద్వారా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విపత్తు సంభవించినప్పటికీ సిద్ధంగా ఉండాలని కూడా సూచించడం జరుగుతుంది. అలాగే ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. రహదారులు కూడా కాస్త ఇబ్బందిగా పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద సముద్రం ఉధృతి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళవద్దని ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది. కొంతమంది వెళ్లిన వారిని కూడా తిరిగి రావాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 2 రోజుల క్రమంలో ఈ 15 నుంచి 17 వరకు ఈ అల్పపీడనాల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాస్త అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరొక వైపు అటు 16వ తారీఖున ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఇటు తెలంగాణలో కూడా
వర్షపాతాలు అనేవి ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు 3 జిల్లాల్లో ఈ 2 రోజుల పాటు ఏదైతే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారీగా వర్షపాతాలు అనేవి కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. ఇప్పటికే వీటి ప్రభావంతో చిరుజల్లు అనేవి నిన్నటి నుంచే కురవడం ప్రారంభమైనవి. అయితే భారీ వర్షాలు అయితే నమోదు కానప్పటికీ ఈ 2 రోజుల పాటు 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు నమోదవుతాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఓకే రైట్, థ్యాంక్ యూ జార్జ్.